యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించిన పరమ తండ్రి ఆయన సిలువను చూసి ఒక గుణపాఠం మనకి నేర్పిస్తున్నాడు. ఇగో ఇలా బ్రతకండి రా నాయనా, ఇలా బ్రతికే వారికి నాశనం లేదు అని చూపించడానికి యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అదే మాట మనకు యోహాను సువార్త 3:16 కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసుక్రీస్తు వారిని మన కొరకు అనుగ్రహించింది ఎందుకంటే మనము నశింపక నిత్య జీవం పొందినట్టు. సిలువను చూస్తే మనకు అర్థమవుతుంది, నిజంగా నీతిగా బతికేవాడికి నాశనం లేదు. సత్యముతో జీవించే వారికి, దేవుని నమ్మి జీవించే వారికి నాశనం లేదు. వారు నశించిపోరు, నిత్య జీవం కలిగి ఉంటారు. సిలువను చూసి మనము నేర్చుకుందాం ఏంటంటే, నువ్వు ఆయనను నమ్మి ఆయనకు నీ జీవితాన్ని ఇచ్చి ఆయన వరకు వెంబడిస్తున్నా, నీతిగా బ్రతుకుతున్నా, నిజమైన భక్తి చేస్తున్నా నీకు నాశనం లేదు అని సిలువ నేర్పిస్తుంది. ఇట్లాంటి అద్భుత పాఠము కలిగిన సిలువ వైపు చూచు, మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు వైపే చూచు పరిగెత్తుదాం, గెలుద్దాం, అనేకుల మధ్యలో సాక్షులుగా నిలబడదాం. గాడ్ బ్లెస్ యు.